మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి స్థితిగతులు కావచ్చును. వీరు ఏ దేవాలయాన్ని ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్లో కాకుండా ఎప్పటికైనా ఏ దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి అభివృద్ధిలోకి వెళుతారు అనేటువంటి విషయాలను చర్చించుకోబోతున్నాం. మరి ఇట్టి సందర్భాలలో వీరి యొక్క పరిస్థితి కానీ వీరి యొక్క వ్యక్తిగతంగా కొన్ని విషయాలను మనము చర్చించుకోబోతున్నాం. కన్యా రాశి వారు అనగానే ప పి పు పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు. మరి అలాంటి పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి దేశాలు కానీ ప్రతిదీ ఏదైనప్పటికీ కూడా చూస్తున్నాం. అయితే గడిచిన 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు కూడా 2026 మార్చి వరకు కూడా అద్భుతంగా కొన్ని పనులు ముందుకు వెళ్ళాయి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, లైక్ ఎవరో కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయాలతో కొంత బాండింగ్ ముందుకు వెళ్ళడాలు, మరి వివాహం జరగడాలు గడిచిన 2025 ఆగస్టు సెప్టెంబర్ నుంచి కొంచెం వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళే పరిస్థితులు లేదు. ఎవరో మనల్ని పెళ్లి చేసుకుంటారు, కలిసే ఉంటారు, మా జీవితంలో ఉంటారు అని అనుకునేటువంటి వారికి కాస్త గడిచిన ఒక 5-6 నెలల్లో బ్రేకప్స్ ఏర్పడడాలు, మనల్ని వదిలేసి వెళ్ళిపోవడాలు, ఉద్యోగంలో కూడా చాలా మనపై కొన్ని పుకార్లు పుట్టించడాలు, లేనిపోనివన్నీ కూడా చెప్పడాలు, ఇక ప్రమోషన్ వస్తుంది అని అనుకునే సందర్భంలో మనల్ని డివోషన్ చేయడం కానీ లేదా తీసిపారేయడం కానీ, అరే ఇట్లా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటి సందర్భాలలో తప్పకుండా కన్యా రాశి వారు ఫేస్ చేస్తున్నారు. అధికంగా కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళు అరగడం కానీ, మోకాళ్ళ ఆపరేషన్స్ కానీ, ఇంట్లో తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటి విషయాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు గడిచిన రోజులలో గత 2025 ఆగస్టు నుండి ఈ రోజు వరకు కూడా ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగినవి, జరుగుతూ ఉన్నవి, జరగబోతూ ఉన్నవి. మరి గత కొంతకాలంగా కూడా స్టమక్ రిలేటెడ్ కావచ్చును, బ్రెయిన్ రిలేటెడ్ కావచ్చును, కాళ్ళకు సంబంధించింది కానీ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. గొంతు సంబంధిత, ముక్కు సంబంధిత, సైనస్ లైక్ ఎలాంటిదైనా కూడా ఇబ్బందులు. పవన్ కళ్యాణ్ గారికి చూస్తుంటే మన ఆపరేషన్ కూడా జరిగింది. సో ఇలా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడాలు చూస్తున్నాం. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తిరుగుతున్నారు గత కొన్ని రోజుల్లో. ఎవరు ఇవ్వని విధంగా కొండగట్టు క్షేత్రానికి 30 కోట్ల నిధులు ప్రకటించడం కానీ, ఏమైనా కొరత వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడం కావచ్చును. ఎన్నో మంచి ప్రయత్నాలు, ఎన్నో అత్యంత శుభాలు కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నవి. సరే, ఏదో ఒక విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ ఏదో జరిగింది. సరే, వారి టైం బ్యాడ్ ఉంది. ఇక్కడ అష్టమ శని ప్రారంభం కాబోతున్నది. అష్టమ శని ప్రారంభం అయ్యేటువంటి సందర్భాలలో వ్యక్తిగతంగా వారిది మకర రాశి అయినప్పటికీ కూడా మరి పేరు రీత్యా కూడా రెండు చూడాలి. అందరికీ చెప్తున్నా, జనరల్గా వారిదే అని కాదు, పా పి పు పే పేర్లతో మొదలయ్యేటువంటి వారందరికీ గత 2-3 నెలల నుండి కూడా కొంత అస్వస్థత కావచ్చును, హాస్పిటల్ వెళ్ళడం కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కావచ్చును, భార్యాభర్తలలో అనుమానాస్పదమైనటువంటి కొన్ని సందర్భాలు ఏర్పడేటువంటి దాఖలాలు కావచ్చును, పార్ట్నర్షిప్ లో ఇదేమిటి బిజినెస్ చేసేటువంటి వారికి కొంతమేర గొడవలు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా విడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో మరి రాబోయే రోజులలో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు మాత్రం సత్యంగా ఉన్నవి. ఇక తెలివి, క్రమశిక్షణ, కష్టపడేటువంటి మనస్తత్వము, కష్టపడి
కష్టపడి అదే విధంగా ఆ ఏవైతే పనిచేసేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అది మెల్లమెల్లగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వీరి విజయము అదృష్టం కంటే శ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ గౌరవము, స్థిరత్వము, ఆర్థిక భద్రత పెరిగేటువంటి పరిస్థితి కూడా మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. మరి వీరికి అత్యంత శుభంగా ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా అత్యంత శుభాలను కలగబోతున్నాయి అనడంలో 3 దేవాలయాలలో ఒకటి పర్వాలేదు అనేది మధ్యది హై రేంజ్ దేవాలయం దీన్ని దర్శిస్తే మీ జీవితం మారిపోబోతున్నది. మరొకటి కొంత పర్వాలేదు. ఇందులో హై రేంజ్ అని మధ్యది కొద్దిగా ఆయనంగా చెప్తారు. మరి మొట్టమొదటిది ఏమిటాయి అంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఎవరైతే దర్శిస్తారో, స్వామివారికి పానకం పోస్తారో ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో కొంత మార్పు అనేటువంటిది మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. విద్య కావచ్చును, అకౌంట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్స్, కంప్యూటరు, ఐటీ, మెడికల్ రిలేటెడ్, ఫార్మసీ రిలేటెడ్, రచన, బోధన రిలేటెడ్ మీకు ఎంతో శుభాలుగా చెప్పబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలించద్దు. పరిశుభ్రత, క్రమబద్ధత అనేటువంటిది బాగా ఇష్టపడతారు. వీరికి కనుక లగ్నంలో శుక్రుడు ఉన్నా, వీరిది ఒకవేళ సింహ లగ్నమై ద్వితీయాది శుక్రుడు ఉన్నా కూడా వీరి మాటలు అనేటువంటివి చేతల్లాగా ఉంటాయి. అసలు ఆ నీటిపై మాటల్లాగా ఉంటాయి. నోటి నుండి ఒక దుర్వాసన, ఏదో తెలవని శరీరం నుండి స్మెల్ రావడం. ఇక బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అదేవిధంగా కొంత పర్ఫార్మెన్స్ కానీ లేదా కొంతమేర పరిపూర్ణత అనేటువంటిది కోరుకునేటువంటి వారు వీరు. డబ్బును జాగ్రత్తగా నిర్వహిస్తారు. పొదుపు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. అకౌంటింగ్, బ్యాంకింగ్, వ్యాపార నిర్వహణ వంటి రంగాల్లో రాణిస్తారు. కష్టపడి సంపాదన ధనము నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కష్టపడి సంపాదించినటువంటి ధనము నిలబడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నవి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటిది, మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక దేవాలయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మరి నాకేం గిఫ్ట్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఏం గిఫ్ట్ ఇస్తారు? ఒకటే గిఫ్ట్, థ్యాంక్ యూ యూనివర్స్, లేదా కృతజ్ఞతల్ని అమ్మవారికి నమస్కారం చేసుకో. వన్స్ ఈ దేవాలయం వెళ్ళొచ్చిన తర్వాత విత్ ఇన్ 3 to 6 months మీ జీవితంలో మార్పు రాకుండా నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని ఎవరైతే దర్శిస్తారో, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ లేదా పరమేశ్వరుని యొక్క ఆరాధన, పరమశివునికి సంబంధించినటువంటి నామాలు చదవడము, మల్లికార్జున స్వామి దేవాలయం మీకు కూడా ఎవరైతే దర్శిస్తారో, మెయిన్గా మీరు బాగా గుర్తుంచుకునేటువంటి క్షేత్రం ఏమిటి అంటే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి రావడం ద్వారా మీ ఆరా పెరగడం కానీ, మీకు రాబోయే చెడు నుండి స్వామివారు మిమ్మల్ని కాపాడడం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక కన్యారాశి వారు పళని మురుగన్ దేవస్థానాన్ని ఈ వీడియో చూసిన తర్వాత ఎంబడే దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఎంత దూరం ఉన్నా సరే మీ కష్టాలు, మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తారో అంత మట్టుకు కూడా అవి తగ్గుముఖం పట్టే పరిస్థితి. కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. తప్పకుండా కూడా వన్స్ నేను మీ జీవితంలోకి రాకముందు వచ్చిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే మన అంతటి విద్య మన వద్ద ఉంది. కనుక మీరేం నాకు చెప్పాల్సిన పని లేదు. నా సమస్య ఇది, నేను ఇది అని. నేను మీ జాతకాన్ని చూసిన తర్వాత, నేను 4 విషయాలు మీకు చెప్పిన తర్వాతనే మాట్లాడాను. సో నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది
మీ జీవితంలో డైరీలో రాసి పెట్టుకుంటారు. ఆల్ ద బెస్ట్.